చిత్తూరు జిల్లా వెంకటాచలంలోని సర్వేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడే హక్కు కాకానికి లేదని సోమిరెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు కాకాని వ్యవసాయ మినిస్టర్ కాదని డంపింగ్ మినిస్టర్ అని ఫైర్ అయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లిని అతి సుందరంగా తీర్చిదిద్దుతానని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు ఎక్కువైపోయినాయి. సర్వేపల్లి హెడ్ క్వార్టర్స్ కూడా పొరుగు తీశాడు. 61 గ్రామాలకు సంబంధించి మంచినీటి శుద్ధి పథకం నేను వాటర్ ప్లాంట్ సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేసి 61 గ్రామాలకు ఇచ్చేవాడు. దాన్ని ఆయన ఎమ్మెల్యే అయినట్టు ఆపేసేశాడు. అక్కడ పొదలకూరులో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ 4,90 లక్షలు చేశాం, ఆపేసేశాడు. ఇక్కడ గిరిజనుల భూములు కబ్జా చేసి దాన్ని ఫ్యాక్టరీలోకి అమ్ముకొని పెద్దరెడ్లు కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్స్ గిరిజనుల ఎకరాలు 8.5 ఎకరా అమ్మేసేసుకుని కోట్ల రూపాయలు డబ్బులు చేసుకున్నారు. ఇటువంటివన్నీ చాలా దుర్మార్గం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుని ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇది దుర్మార్గం కదా. మేము సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించాం, విలువ తెచ్చాం. వాటర్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఈ రూఅర్బన్ ఒక్క వెంకటాచలం మండలం నుంచి సపరేట్ గా నేను తీసుకొచ్చిన 130 మందికి డీకేటీ పట్టాలు ఇచ్చాం. సర్వేపల్లికి పేరు పెరిగేటట్టు చేశానే కానీ సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి హెడ్ క్వార్టర్స్, సర్వేపల్లి గ్రామం పేరుని నేను చెడగొట్టలే. ఆక్రమణ చేయటం, పేదోళ్ల భూములు